Praise the Lord. Greetings in the matchless name of our Lord Jesus Christ. Let's all worship our God for some time and lift up His name high. మార్గం నీవే, మా సత్యం నీవే, మా జీవము నీవే తండ్రి, మా సమస్తము నీవే ఉన్నావు. We worship you, Jesus. Thank you, Lord. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయము రాకుండా కాపాడువాడవు, నేను ఆరాధించు. అపాయము రాకుండా కాపాడువాడవు, నేను ఆరాధించు. నీవే నా ప్రాణము,
ఎస్ లార్డ్, నీవే మా ప్రాణం, నీవే మా సర్వం, నీవే మా సమస్తము తండ్రి. You are everything, Lord Jesus. Thank you, Lord. Thank you, Jesus. Lord, my Master, thank you for giving us this good time to gather and worship you, Lord Jesus. Thank you for being with us and guiding us and being with our ministry, Lord Jesus. Lord, we offer this small worship to you, Lord Jesus. And in Jesus' mighty precious name, we offer this worship and prayer. Amen. హల్లెలూయా. దేవాది దేవుని నామములకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మన యొక్క ఆరాధనలో భాగంగా మరి ఒప్పుకోలు ప్రార్థన ప్రతి వారం కూడా దేవుని సన్నిధిలో వినయ భక్తులతో ప్రభు సన్నిధిని సమీపించి మన యొక్క వ్యక్తిగత జీవితం కొరకు దేవుని సన్నిధిలో సమాధానపరచబడడానికి మరి ప్రభువుతో మనం మన యొక్క వ్యక్తిగత స్థితిని తెలియచేయడానికి ప్రభు మనకి ఇస్తున్న అవకాశాన్ని బట్టి నా దేవాది దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నానండి. కూడి వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించిన గాక. ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకొని మనం ప్రార్థనలోకి వెళ్దామండి. మరి యెషయా గ్రంథంలో 1వ అధ్యాయము 2వ వచనంలో వాక్య భాగం ఇలాగ రాయబడి ఉంది. యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి పెద్ద గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అని ప్రభు తన యొక్క హృదయ వేదన మనతో చెప్పటానికి, మనతో మాట్లాడడానికి, మరి మానవులమైన మనము ప్రభు కొరకు ఆయన రాజ్యంలో వారసులుగా చేర్చుకోవటానికి ఒక జనాంగంగా మనల్ని పిలుచుకున్నారు కదండి. మరి మనమైతే దేవుని మాట విననలుకున్నాం. దేవుని మాట ఆలకించడానికి మనం స్థిర హృదయంతో సిద్ధపాటు కలిగి ఉండటం లేదు. అందుకని ఇర్మియా 6వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది కదండి, విందురని నేను ఎవరితో మాట్లాడదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వినుటకు తమ హృదయాన్ని సిద్ధపరచుకోవటం లేదు కనుక నా మాటలు వారు ఆలకింపకున్నారు అని ప్రభు వాక్యంలో తెలియజేస్తున్నారు. మరి ఇక్కడ మానవులమైన, దేవుని ప్రజలమైన, దేవుని బిడలమైన, ఆయన సొంతైన మనం దేవుని మాట ఆలకించకపోతే ప్రభు ఎవరితో మాట్లాడుతున్నారండి? ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గుము అని ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళకి ఆకాశము భూమి ఎంత వేగంగా చూడండి, సృష్టి యావత్తు కూడా దేవుని నోటి మాట కొరకు ఆశతో కనిపెడుతున్నాయి. మరి అలాంటి ఆసక్తి మన జీవితంలో అయితే లేదని ఒప్పుకోవాలి మనం. మరి పిల్లల్ని పెంచి నేను పెద్దవారిగా నేను చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారని ప్రభు చెప్తున్నారు. తిరుగుబాటు చేసేవారుగా మన జీవితంలో మనం ఉన్నామేమో ఒక్కసారి మనం పరీక్ష చేసుకుందామండి. ప్రభు సన్నిధిలో మన కళ్ళు మూసుకొని ప్రభుతో మనం మాట్లాడదాం. ప్రార్థనలో ప్రభు సన్నిధిలో సమీపిస్తూ మరి దేవుని సన్నిధిలో మనం అడుగుదామండి. ప్రభా, మరి నా జీవితంలో నాయన తండ్రి, ఆయన నీ మాట విననలని స్థితి ప్రభా, ఆలకించని తండ్రి జీవితం నాకైతే వద్దు ప్రభా. నీ సన్నిధిలో ప్రభా అనుక్షణము కూడా నాయన నీ మాట మీద నేను ఆధారపడాలి నాయన. దేవా, అట్టి ధైర్యాన్ని నీ ఆత్మచేత ప్రభా దేవా మా కుటుంబాన్ని దర్శించమని అడుగుతున్నాం ప్రభా. నీ పాద సన్నిధిలో ఈ సమయంలో మేమందరము నాయన ఒక్కొక్కరు మా హృదయాలతో నాయన మా అంతరంగంతో ప్రభా మీ సన్నిధిలో తండ్రి మా తలంపులన్నీ కూడా మీ ఎదుట పెట్టి మేము మాట్లాడుతున్నాం ప్రభా. నీ సన్నిధిలో మీ యొక్క మాట ఆలకిస్తామని ప్రభా మీతో ప్రమాణం చేస్తున్నాం ప్రభా. దయతో నీ కనికరముతో నీ కృపతో ప్రభా ఈ సమయంలో నాయన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను ప్రభా. మీరు అనేక మార్లు మీరు మాతో మాట్లాడినప్పుడు నాయన నీ మాటలన్నీ కూడా నాయన మా వెలుగుతోటి విడిచిపెట్టమేమో ప్రభా. నీ మాటకి నాయన నా తండ్రి మా చెవి యొగ్గక నాయన అయా చెవిటి వారిగా ప్రభా నా తండ్రి నాయన అయా విననల్లని వారిగా ప్రభా అనేక మార్లు ప్రభా నిన్ను బాధ పెట్టాము నాయన. అయ్యా మా జీవితాన్ని బట్టి నాయన దేవా ఇన్ని సంవత్సరాలు ప్రభా మేము రక్షింపబడిన దినం మొదలుకుని ప్రభా ఎంతవరకు నాయన నీ మాటను నా తండ్రి అలక్ష్యం చేశాం ప్రభా. నీ పాద సందులో ఒప్పుకుంటున్నాము నాయన. మమ్మల్ని అందరినీ క్షమించమని వేడుకుంటున్నాను ప్రభా. దేవా నీ పరిశుద్ధ రక్తంతో మరొక్క మారు నాయన మమ్మల్ని అందరినీ కడగండి నాయన.
దేవ ఆకాశము భూమి ప్రభా సృష్టి యావత్తు ప్రభా నీ నోటి మాట ఆలకించుటకు ఎంతగానో త్వరపడుతున్నాయి నాయన. వాటి యొక్క చెవిని ప్రభా అయ్యా నా తండ్రి నీ యొక్క మాట కొరకు నాయన సిద్ధపరచుకుంటున్నాయి నాయన. మేమైతే నాయన నీ మాటలను వినుటకు నాయన వేగిరపడే వారిగా ఉండలేకపోతున్నాం ప్రభా. దయతో క్షమించండి తండ్రి. ప్రభా నువ్వు మాట సెలవిస్తున్నావు ప్రభా. తండ్రి నాయన నేను నా తండ్రి పిల్లల్ని పెంచి పెద్దవారిగా చేశానని చెప్తున్నారు ప్రభా. వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారని చెప్తున్నారు. దేవ మా జీవితాల్లో తిరుగుబాటు అనే పాపము నాయన ఒకవేళ నాయన మా అంతరంగంలో మా హృదయములో దాచబడి ఉన్నదేమో ప్రభా. నాయన వాటిని ఒప్పుకోవటానికి విడిచిపెట్టడానికి నాయన నీ కనికరాన్ని పొందుకోవటానికి ఈ సమయంలో నీ పాద సన్నిధిలో మేము సమీపించి ఉన్నాము నాయన. అయ్యా మరి మొదటి సమయాలు 15వ అధ్యాయంలో ఆయన నీ లేఖనాలు మీరు రాశారు ప్రభా. నాయన తిరుగుబాటు చేయటం అనేది ప్రభా సోది చెప్పటం అనే పాపంతో సమానమని ప్రభా. దేవ నాయన దయతో క్షమించండి తండ్రి. ప్రభా నీ మాట ఏడలో తండ్రి అయ్యా విననల్లని వారిగా తండ్రి మేము ఎన్ని సాకులు చెప్తున్నామో ప్రభా. తండ్రి ఎన్ని మార్లు తండ్రి మీ ఎదుట మేము సోది చెప్పేవారుగా జీవిస్తున్నాము ప్రభా. ఎంత భయంకరమైన పాపము ప్రభా తండ్రి. అది మా జీవితాన్ని ఏలుబడి చేయకుండా మా యొక్క జీవితాన్ని ప్రభా మా యొక్క ఆత్మను ప్రభా ఆర్పకుండా నాయన నీ సన్నిధిలో నాయన ఎంతో జాగ్రత్త కలిగిన వారిగా తండ్రి అణుకు కలిగిన వారిగా మెలుగు కలిగిన వారిగా దేవ మా జీవితాల్లో చావనైనా మిగిలిన వాటిని అన్నింటినీ కూడా ఆత్మ సంబంధంగా బలపరుచుకోవటానికి నాయన దేవా నీ కృపతో ఈ సమయంలో మమ్మల్ని అందరినీ దర్శించండి తండ్రి. తిరుగుబాటు అనే పాపము నాయన మా జీవితంలో మాట వినలేని పాపమును ప్రభా అయ్యా మా వ్యక్తిగత అంతరంగ జీవితంలో నుండి మీ పరిశుద్ధ రక్తమును ప్రోక్షించి నాయన నీ పాదసంలో మేము ఒప్పుకుంటూ ఉండగా నాయన తల్లి కడిగి మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రులుగా చేసిన ఆయన నీ పాదముల చేత నిర్దోషులుగా నిలువబెట్టమని నిష్కలంకులుగా నిలువబెట్టమని ప్రభా బ్రతుకులాడుకుంటున్నాం ప్రభా. తండ్రి నీ కృపతో మమ్మల్ని అందరినీ దర్శిస్తున్నారు ప్రభా. అయ్యా మమ్మల్ని కడిగి శుద్ధీకరించి ఆయన నీ మాటకి లోబడే వారిగా మమ్మల్ని అందరినీ ఆశీర్వించమని నీ మాట వినగలిగిన చెవులు మాకు దయచేయమని ప్రభా. అయ్యా తండ్రి నీ స్తోత్రాలు నాయన. యేసయ్యా నీకు వందనాలు. మీ నామములకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు నాయన ఈ దినము మమ్మల్ని అంగీకరించినందుకు నాయన మమ్మల్ని క్షమిస్తున్నందుకు నాయన తండ్రి మరొకసారి నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నాయన మా పాపం అంతటినీ కడుగుతున్నందుకు నాయన మీకే మహిమ చెల్లించుకుంటున్నాయన. ఈ చిన్ని ప్రార్థనని పాదసందులో సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభునామంలో మీకు శుభములు వందనములు తెలియచేసుకుంటున్నాను. మరొక ఆదివారం ఆరాధనలో భాగంగా ఈ విధంగా మీతో రావడానికి, మీతో దేవుని సన్నిధిని పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపంతటిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేని బిడ్డరా, చాలా క్లిష్టమైన పరిస్థితులు గుండా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రపంచమంతా కూడా ఒక అయోమయ పరిస్థితిలో ఉంది. ప్రపంచమంతా కూడా ఒక సందిగ్ధంలో పడింది. మరి ప్రపంచానికి ఇంతకుముందు ఎంతో గొప్ప గొప్ప ఆశలు పెట్టుకొని ఉన్నది ప్రపంచం. అయితే ఈ దినాన్ని ప్రపంచానికి ఉన్న నిరీక్షణ అంతా కూడా నిర్వీర్యమైపోయింది దేని బిడ్డరా. ఇంకా ప్రపంచానికి ఏ విధమైన నిరీక్షణ లేదు, ఏ మంచి హోప్ కూడా లేదు దేని బిడ్డరా. అయితే జీవం గల దేవుని సంఘానికి మాత్రం దేవుడు తన యొక్క నిరీక్షణను ఇచ్చి ఉన్నారు. సంఘము నిరీక్షణ కలిగి ఉన్నది. మరి ప్రపంచానికైతే దాని ఆశలని అడి ఆశలైపోయి దేని బిడ్డరా. మరి దేవుని జీవం గల సంఘానికి దేవుడిచ్చినటువంటి ఆ నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ అది అదే విధంగా ఉంది. అందుకు ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి దినాన్ని దేని బిడ్డరా, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు గుండా మనం ముందుకు వెళ్తున్నాం. కరోనా వైరస్ అనేది ప్రపంచంలో ఉన్నటువంటి అతి పెద్ద టాక్ ఏదంటే కరోనా వైరస్. మరణాలు, రోగాలు, మరి ఎంతో అలజడి. ప్రపంచం అంతా కూడా ఒక్కసారి స్టాండ్ స్టిల్ అయింది. మళ్ళీ ఇప్పుడిప్పుడే
మరి జోరెందుకని పనులన్నీ చేస్తూ ఉన్నాయి. ఒక పక్క వ్యాధులన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. ఒక ప్రక్క క్రొత్త రోగాలు, క్రొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? దేని బిడ్డరా, ప్రభు రాకడ దినాలకు ముందు ఏదైతే జరగబోతుందని లేఖనాలు చెప్పాయో అవన్నీ కూడా జరగడానికి సిద్ధంగా ఉన్నాయి దేని బిడ్డరా. కనుక అతి జాగ్రత్త కలిగి మరి ప్రభు కొరకు మనం కనిపెట్టాల్సిన సమయంలో మనం ఉన్నామనే సంగతి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేని బిడ్డరా, ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయంలో, నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వల్ల పీడింపబడుచున్నది. నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వల్ల పీడింపబడుచున్నది. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీకు బయలుపరచాలి. నా జనుల కన్యక, దేని బిడ్డరా, సంఘము ఈ దినాన్ని గొప్ప ఉపద్రవము చేత పీడించబడుచున్నది. అంటే సంఘం మీదకి గొప్ప ఉపద్రవం వస్తూ ఉన్నది. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ముందుగా అసలు సంఘం అంటే ఎవరో ఆ విషయాన్ని మీరు మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతకు ముందు కూడా మీకు చాలా పర్యాయాలు మీకు చెప్పాను సంఘం అంటే ఎవరో. మరి సంఘము రెండు విధాలుగా విడిపోవలసిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. దేవుడే చెప్పాడు, సంఘంలో గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి, ఒకే దగ్గర ఎదుగుతూ ఉన్నాయి. దేని బిడ్డరా, సంఘంలో గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. దేని బిడ్డరా, అవన్నీ కలిసి ఎదుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఒకే సంఘంలో బుద్ధి గల కన్యకులు ఉన్నారు, బుద్ధి లేని కన్యకులు ఉన్నారు. అయితే నీ దృష్టిలో, నా దృష్టిలో మనం అందరము కలిసే సంఘము, మనం అందరము కలిస్తేనే సంఘము. కానీ తీరా ప్రభు వచ్చేసరికి సంఘంలో గొప్ప వేర్పాటు జరగబోతుంది. సంఘంలో గొప్ప సెపరేషన్ జరగబోతుంది. ఆ సెపరేషన్ అనేది చాలా భయంకరం. ఇది నాని దేవుని సంఘానికి దేవుడిచ్చిన మాట ఏంటో తెలుసా? నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వల్ల పీడింపబడుచున్నది. ఈ మాట ఇంతకు ముందు మీకు చెప్పాను దేని బిడ్డరా. దేవుని జీవము గల వాక్యము అనేక రకాలుగా, అనేక యాంగిల్స్లో, అనేక ఫేసెట్స్లో మనం సందేశాన్ని ఇవ్వచ్చు. అయితే ఈరోజు నేను ఇస్తున్న సందేశము, నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వల్ల పీడింపబడుతుంది అంటే నేను అంటున్నాను, నా సంఘము, దేవుని సంఘము గొప్ప ఉపద్రవం చేత పీడింపబడుచున్నది. అసలు ఈ మాట యూదా దేశం వారి కొరకు చెప్పబడింది. అనగా యూదా దేశంలో ఉన్నవారు ఎవరండి? దేవుని ప్రజలు, దేవుని సంఘము. వారి కొరకు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో యూదా దేశమా, యెరూషలేము నివాసులారా, సియోను కన్యక, మీ మీదకి గొప్ప ఉపద్రవం రాబోతుంది. నెబుకద్నెజరు వస్తున్నాడు, బబులోను దేశ రాజ్యము నీ మీదకి వచ్చి నిన్ను నాశనం చేయబోతుంది అన్నటువంటి విషయాలు దేవుడు తన సేవకుని ద్వారా బయలుపరిచారు. అయితే నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వల్ల పీడింపబడుతుందని ఆ దినం చెప్పారు. మరి ఈ దినం దేని బిడ్డరా, ఇందాక మీకు చెప్పాను, సంఘము అనగా రెండు గుంపులు ఉన్నాయి సంఘంలో. ఒకటి పరిశుద్ధుల గుంపు, రెండవది నులివెచ్చని స్థితిలో ఉన్న సంఘము. ఒకే దగ్గర, ఒకే ఇంటిలో కూడా, కుటుంబంలో కూడా ఆఖరి దినాన్ని విడిపోవలసిన పరిస్థితి వస్తుంది. ఒకరు పరిశుద్ధుల గుంపులో ఉంటే ఒకరు విడువబడిన గుంపులో ఉంటారు. ఒకరు దేవుని సన్నిధికి ఎత్తబడితే ఒకరు విడువబడి మరి శిక్షకు పాత్రలు అవుతూ ఉంటారు. అదేవిధంగా సంఘము కూడా, సంఘంలో కొంతమంది పరిశుద్ధులుగా ఎత్తబడతారు, కొంతమంది విడవబడతారన్న సంగతి పరిశుద్ధ గ్రంథం ఘోషిస్తూ ఉంది. ఈ దినాన్ని ప్రభు చెప్తున్నారు, నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం చేత పీడింపబడుచున్నది. అంటే నేను మీకు ముందుగానే చెప్పాను, రెండు గుంపులు ఉన్నాయి. ఒకటి పరిశుద్ధుల గుంపు, రెండోది నులివెచ్చగా ఉండే స్థితి.
నులివెచ్చగా ఉండే స్థితి, ఆ గుంపు ఎక్కువ ఉంటారు. దేని బిడ్డ పరిశుద్ధులుగా ఎత్తబడే గుంపు తక్కువ మంది అంటారు. అయితే నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వల్ల పీడింపబడుతుందంటే నులివెచ్చగా ఉండే సంఘం కొరకు దేవుడు చెప్తా అన్నాడు. పరిశుద్ధులైన గుంపు, నీతిమంతులైన గుంపు భయపడనక్కర్లేదు, మీరు తలను పైకెత్తుకోండి, మీ విడుదల సమీపించింది అని ప్రభు చెప్తా ఉన్నాడు. కనుక వారి సంతోషమే. లోకంలో ఎంత పెద్ద కీడు వచ్చినా వారు మహానందంతో ఉంటారు. లోకం మీదకి భయంకరమైన ఉపద్రవం బైబిల్ గ్రంథంలో ఘోషించినట్లుగా గొప్ప దేవుని ఉగ్రత పాత్రలు కుమ్మరించబడుతున్నప్పటికీ కూడా పరిశుద్ధులకి దేవుని వాక్యం ముందుగా తెలుసు గనక జరగవలసినవన్నీ జరుగుతున్నప్పుడు నోవహుకు ముందుగా తెలుసు జలప్రళయం వస్తుందని. కానీ ప్రజలు నమ్మలేదు గనక జలప్రళయం సంగతి వారికి తెలియబడలేదు. మరి జలప్రళయం వచ్చినప్పుడు నోవహు కుటుంబానికి జరగబోయే సంగతులు తెలుసు గనక వాటిని చూసి భయపడలేదు. అవి జరగబోతున్నాయి గనక వీటిలో నుంచి మేము తప్పించుకోబోతున్నామని సంగతి వారికి తెలుసు. అదేవిధంగా పరిశుద్ధులకి ఇలాంటి సంగతులు జరుగుతున్నప్పుడు పరిశుద్ధులకి తెలుసు, మా రక్షకుడు మా ప్రభు మా కొరకు సిద్ధపరిచిన గొప్ప రక్షణను మేము పొందుకోబోతున్నాం. అదే అసలైన రక్షణ. సంఘం ఎత్తబడేది గొప్ప రక్షణ. మధ్యాకాశానికి వెళ్ళి గొర్రెపిల్ల విందులో పాల్గొనడే గొప్ప రక్షణ. దేని బిడ్డరా, అయితే విడువబడిన సంఘం అంటుంది. అదే సంఘంలో నుండి ఒకటి పైకి ఎత్తబడ్డారు, ఒకటి విడువబడ్డారు. వారి గురించి ప్రభు అంటున్నారు, ఓ నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం చేత పీడింపబడుచున్నది. గొప్ప ఉపద్రవం, రాబోయే ఉగ్రత, దేవుని కోపం మండుతుంది. ప్రభువారు లవోదికీయ సంఘంతో మాట్లాడుతున్నాడు. 7 సంఘాల్లో ఒక సంఘము లవోదికీయ సంఘం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చనిగా ఉన్నావు, కాబట్టి నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడు అని దేవుడు ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి అండి? వారు కూడా సంఘమే. సంఘంలో ఉన్న పార్టీ దేవుని బిడ్డలైతే వారు నిర్లక్ష్యం గలవారు, రెక్లెస్ పీపుల్, కేర్లెస్ పీపుల్. దేని బిడ్డ ఈరోజు ప్రభడుతున్నారు, నా జనుల కనిక గొప్ప ఉపద్రవం చేత పీడింపబడుచున్నది. నా జనుల కనిక గొప్ప భయంకరమైనటువంటి స్థితిలోనికి వాడు వెళ్ళిపోబోతున్నారు. మరి నెబుకద్నెజరు వచ్చి నాశనం చేసేటట్టుగా ఆఖరి దినాల్లో లోకం మీదకి రాబోయే గొప్ప ఉగ్రత, దేవుని కోపము, తీర్పులు, సాతానుడు విజృంభిస్తూ ఉండగా, సాతానుడు లోకాన్ని నాశనం చేయాలని వస్తూ ఉండగా దేవుడు అడ్డుకోడు. దేని బిడ్డరా, దేవుడికి ఎన్ని ప్రార్థనలు వినడు. ఇంకా ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు అడ్డుకోడు. గనుక ఆ దినాన్ని నా జనుల కనిక గొప్ప ఉపద్రవం వల్ల పీడింపబడబోతుంది. వారు నశించుకోబోతున్నారు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేని బిడ్డరా, మంచి సమయం ఇచ్చాడు. అయితే నీవు ఆ విధంగా సంఘంలో ఉన్నవారు ఎవరు కూడా మేకలుగా మిగిలిపోవలసిన అవసరం లేదు, బుద్ధి లేని కన్యకలుగా ఉండిపోవలసిన అవసరం లేదు. దేని బిడ్డరా, ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, నీకు సమయం ఇచ్చాను, దేవుని అనుగ్రహము నువ్వు మారు మనసు పొందవాలని నిన్ను ప్రేరేపిస్తుందని నీవు ఎరుగువా? దేవుడు నీ జీవితంలో ఇచ్చిన సమయం అమూల్యమైన సమయము. నువ్వు మారు మనసు కలిగి పశ్చాత్తాపంతో దేవునితో వ్యక్తిగతంగా ఎంతో అమూల్యమైన సంబంధాలు పెంచుకొని దేవునిలో లీనమైపోయి దేవునితో అంటుకట్టబడాలని కోరుకుని దేవుడు నీకు మంచి సమయం ఇచ్చాడు. అయితే నువ్వు ఆ సమయాన్ని తృణీకరించున్నావు. దేని బిడ్డలు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అయితే సంఘంలో ఉన్న పరిశుద్ధులు కొంతమంది ఉంటారు. ప్రభు అంటారు, నా బిడ్డలరా, మీ తలల పైకెత్తుకోండి, సంతోషించండి, ఆనందించండి. లోకం మీదకి రాబోయే తీర్పులు కానీ, కోపం కానీ, ఉగ్రత కానీ మీ మీదకి రాదు. ఎందుకంటే ప్రభు వాక్యాన్ని అతి జాగ్రత్తగా మీరు హత్తుకున్నారు, దాన్ని వెంబడించారు, ప్రార్థన చేశారు, 24 గంటలు దేవుని మీద ఆధారపడ్డారు. కనుక ఉగ్రత సమయంలో, భయంకరమైన నాశన సమయంలో
నోవహు దినాల్లో వచ్చిన జల ప్రళయం లాంటి అగ్ని ప్రళయము ఆఖరి దినాల్లో రాబోతుంది. ఆ దినాన్ని నోవహు కుటుంబాన్ని రక్షించినట్లుగా ఈ పరిశుద్ధుల గుంపుని నేను రక్షిస్తాను. దేవనామానికి మహిమ కలుగును గాక. కనుక దేని బిడ్డరా, మీరు సంపూర్ణంగా సిద్ధపడి ఉన్నారా? అయితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక మాటను దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా ఉంది. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడిన వారందరూ అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి వెళ్ళిరి. అంతటా తలుపులు వేయబడెను. అంతటా తలుపులు వేయబడెను. బోర శబ్దం విన్నారు. సంఘమంతా కూడా బోర శబ్దం విన్నారు. దేని బిడ్డరా, సంఘంలో ఎంతమంది ఉన్నా, దేని బిడ్డరా, గోధుమలు అవనండి, గురుగులు అవనండి, మేకలు అవనండి, గొర్రెలు అవనండి, బుద్ధి గలవారు అవనండి, బుద్ధి లేని వారు అందరూ ఒకే దగ్గర ఉన్నారు. మీరందరూ కనిపెడుతున్నారు ప్రభు వస్తున్నారని. బోర శబ్దం విన్నారు. ఇదిగో ప్రభు వచ్చేస్తున్నాడు అనేసరికి వాళ్ళే సెపరేట్ అయిపోతున్నారు. ఏమండి, మా దీపాలు ఆరిపోతున్నాయి. ఏమండి, నా దీపాలు నాలో పరిశుద్ధాత్ముడు లేడండి. మొన్నటి వరకు ఉండేవాడండి, ఇప్పుడు నాలో పరిశుద్ధాత్ముడు పని చేయడం లేదు. అమ్మా, మీ దీపాల నూనె కొంచెం మాకు ఇస్తారు. అలాగే అవదండి, మీరు వెళ్ళి కొనుక్కోండి అని చెప్తున్నారు. తీరా బోర ఊదేసరికి, ఎప్పుడండి? బోర ఊదేసరికి అప్పుడు బుద్ధి లేని వారికి మెలకు వచ్చింది. మా దీపాలు ఆరిపోతున్నాయి. అబ్బా, ఇంతవరకు ఏం చేసావు? నిద్రపోతున్నారా? కొనుక్కుతున్నారమ్మా బాబు, కొనుక్కుతున్నారా? అయిలారా నిద్రపోతున్నారా? యవనస్తులారా నిద్రపోతున్నారా? చిన్నపిల్లలారా కొనుక్కుతున్నారా? బోర్ శబ్దం వినగానే అబ్బో, రక్షణ గురించి ఎంత ఆసక్తి వచ్చేసిందో దీపాలు వెంటనే సర్దేస్తున్నారు. ముందుగా సర్దుకోవడం తెలీదా? ముందుగా నీ దీపం ఆరిపోతుందో లేదో చెక్ చేసుకోవడం తెలీదా? దేవుని బిడ్డరా, ఈ విషయంలో ప్రభు రాకడకు ముందే దేవుడు మీకు ఈ యొక్క హెచ్చరిక ఇమ్మని చెప్పాడు. మళ్ళీ బోర శబ్దం వినగానే అప్పుడు నువ్వు రక్షణ కొరకు ప్రాకులాడి ప్రార్థన కొరకు దేవుని సన్నిధి కొరకు రావడం కాదు. ఇదిగో ఇవ్వబడిన సమయం, నువ్వు రక్షించుకోవడానికి, నువ్వు సిద్ధపడడానికి దేవుడు సమయం ఇచ్చాడు. ఇవి సిద్ధపాటు దినాలు. నిన్ను నువ్వు సిద్ధపరచుకోమని దేవుడు ఇచ్చాడు. అయితే బోర శబ్దం విన్నారు. ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడని వెంటనే వారు నూనె కొనుక్కోవడానికి వెనక్కి వెళ్ళారు. దేని బిడ్డ, వారు కొనబోచి ఉండగా పెళ్లి కుమారుడు వచ్చారు. వారు వెళ్ళి కొనుక్కోబోతూ ఉండగా పెళ్లి కుమారుడు వచ్చాను. అంతటా వారు సిద్ధపడిన వారు పెళ్లి కుమార్తె కూడా లోనికి వెళ్ళారు. అంతటా తలుపులు వేయబడెను. అంతటా అంటే ఎంతటా? వీరు వెళ్ళి కొనుక్కొని వచ్చినంతలో తలుపులు వేయబడ్డాయి. దేని బిడ్డరా, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. వారి దీపాల్లో నూనె లేదంటే దాని అర్థం ఏంటండి? నీ హృదయమే దేవునికి ఒక దీపము, ఆలయము లాంటిది. అందులో నూనె లేదు అంటే పరిశుద్ధాత్ముడు లేడు. నువ్వు వెళ్ళి పరిశుద్ధాత్మను పొందుకొని వచ్చేస్తాను ఇప్పుడే అని నువ్వు వెళ్ళి వచ్చేలోగా వారు పరిశుద్ధులు, నింపబడిన వారు, ఆత్మతో నింపబడిన వారు ఎత్తబడ్డారు. వారు పరలోకానికి వెళ్ళిపోయారు. నువ్వు విడవబడ్డావు. ఆ తర్వాత నువ్వు కేకలు పెట్టి తలుపు తీనైనా నన్ను కూడా తీసుకెళ్ళిపో, నేను కూడా మేఘాల మీద వచ్చేయడానికి సహాయం చేయి ప్రభా, దయచేసినైనా నువ్వు క్రింద భూమి మీద ఎంత అరిచినా, కేకలు పెట్టినా, ఉపవాసాలున్నా, ప్రార్థన చేసినా ఇంకా నీకు సమయం లేదు. ఈ విషయాన్ని ప్రభు ఈ దినాన్ని మీకు నోటీస్ ఇవ్వమని చెప్తా ఉన్నాడు. వర్తమానం నీకు జాగ్రత్త అందుకుంటున్నారా లేదా? దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని కడవరి దినాల్లో ఉన్నాం, ముగింపు దినాల్లో ఉన్నాం. కనుక పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేసిన మాట ఏంటంటే, వారి దీపాలు ఆరిపోతూ ఉండగా, సిద్ధుల్లో నూనె లేదు కనుక కొనుక్కోవడానికి వారు వెళ్ళి ఉండగా ప్రభువు అక్కడ వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఒకసారి యెషయా గ్రంథం తీసి 55వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. వారు కొనబోచుండగా, వారు కొనుక్కోవడానికి వెళ్ళారు. వారు కొనబోచుండగా, ఏంటండి కొనాలి? ఏంటి కొనాలండి?
పరిశుద్ధాత్మను కొనాలా, డబ్బిచ్చి కొనాలా? నో 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 నో. అందుకే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. చూడండి వాక్యం ఎంత చక్కగా రాయబడిందో. రూకలు లేని వారులారా అంటే డబ్బులు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి అంటున్నాడు. అరే మాటల అర్థమేముందా? రూకలు లేని వారులారా అంటే డబ్బు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి అంటాడు. రూకలు లేనివాడు ఎలా కొంటాడు? కానీ వాక్యం చెప్తుంది నువ్వు కొనై భోజనం చేయాల్సిందే. తర్వాత చూడండి, రండి రూకలు లేకపోయినా ఏమీ ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. రూకలు అంటే డబ్బు. దేని బిళ్ళరా, ఇది డబ్బుతో కొనుక్కునేది కాదండి పరిశుద్ధాత్ముడిని. కానీ నువ్వు కొనాలి, డబ్బుతో కాదు. మరి దేంతో కొనాలి? దేని బిళ్ళరా, ఇది నాని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు పరిశుద్ధాత్మను కొనుక్కుంటే కానీ నీ దగ్గరకు రాదు. పరిశుద్ధాత్మ కొరకు యూ హ్యావ్ టు పే ద ప్రైస్. దేని బిళ్ళరా అంటే మోడీ గవర్నమెంట్ ముద్రించిన నోట్లు కాదండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించిన నోట్లు కాదు, డాలర్లు కాదు. దేంతో కొనాలండి? ప్రభు అన్నారు రోకలు లేకే వచ్చి కొనండి, అది ఫ్రీ. కానీ నువ్వు కొనాలి. అరే ఎలా కొంటాను ప్రభా అంటే, దేని బిళ్ళరా ఇట్ ఈస్ ఫ్రీ బట్ యూ హ్యావ్ టు పే ద ప్రైస్. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అది ఉచితమే కానీ చాలా ఇబ్బందులు, కష్టాలు, ప్రయాసపడి సంపాదించాలి అని అర్థం. అదే పేయింగ్ ద ప్రైస్ అంటే. దేని బిళ్ళరా, మరి యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి ఆరోహణం అయిపోతూ తన చుట్టూ ఉన్న శిష్యులు చూసి అంటున్నారు, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా తండ్రి చేత వాగ్దానం చేయబడింది మీరు పొందుకునే వరకు మీరు మేడగదిలోనికి వెళ్ళి కనిపెట్టండి అని చెప్పాడు. కనిపెట్టండి అంటే అర్థం ఏంటో తెలుసా? కూర్చొని కనిపెట్టడం కాదు. కనిపెట్టడం అంటే ప్రార్థన చేయడం. ఈ 120 మంది కూడా మేడగదిలోనికి వెళ్ళి 10 రోజులు అందరూ ఒకే దగ్గర, ఇటు అటు వెళ్లకుండా, ఇంటి పనులు చూడకుండా, ఇంటిలో ఏముందో లేదో అదంతా వదిలేశారు. మేడగదిలో కనిపెడుతూ ఉన్నారు. వాగ్దానం వస్తాడు, వాగ్దానాన్ని మేము పొందుకుంటాం. 10 రోజుల వారు కనిపెట్టిన తర్వాత అప్పుడు అగ్ని వంటి 4 విభజించబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా వారందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అంటే పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఎంత టైం పట్టిందండి? సుమారు 10 రోజులు పట్టింది. రెండోది, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి అంత మామూలు విషయం కాదు సుమా. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మొదట ఏం చేయాలండి? నువ్వు మారు మనసు పొందాలి. నీ హృదయం పవిత్రపరచబడాలి. నీ హృదయం పవిత్రపరచబడాలంటే నీకు ఇష్టమైనవి, నీకు సరదాగా ఉన్నవి, నీకు నచ్చినవి, నీకు తోచినవి, నువ్వేదైతే కోరుకుంటావో, ఏదైతే ఇష్టమో, ఏదైతే నీకు కావాలో, నీకు నచ్చినవి వాటన్నిటినీ తీసి మూటగట్టి, నా ఇష్టము కాదు, నా సరదా కాదు, నా అవసరము కాదు, అన్ని మూటగట్టి పడేసి ప్రభా నీ కొరకు మాత్రమే జీవిస్తాను అని చెప్పడమే పేయింగ్ ద ప్రైస్. అని చెప్పడమే నువ్వు కొనుక్కోవడం. హల్లెలూయా. దేని బిళ్ళరా, నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. నీకు నచ్చింది, నీకు సంతోషకరమైనది, నువ్వు దాచుకునేది, నీకు ఏదైతే నీకు హృదయంలో దాచుకున్నావో, ఏదైతే నీకు ఇష్టమో వాటన్నిటినీ ప్రభు కొరకు పెంట గొప్పగా పారేయడమే పేయింగ్ ద ప్రైస్. రోకలించి కొనుక్కుంటున్నావు. నీకు ఇష్టమైనవన్నీ వదులుకున్నావు. నీ సరదాలు వదులుకున్నావు. నీ యవ్వన జీవితంలో నీకు సంపూర్ణంగా నీకు ఏది ఇష్టం ఉందో నువ్వే దాన్ని వదులుకొని ప్రభు కొరకు నిన్ను నువ్వు సమర్పించుకున్నావు. అప్పుడు పరిశుద్ధాత్ముడు మీకు అనుగ్రహించబడతాడు. దేని బిడ్డరా, ఆ బుద్ధి లేని కన్యకులు ఇదిగో ప్రభు వస్తున్నాడని బోర ఊదినప్పుడు వారు లేచి వారి దీపాలు సర్దుకుంటే, వారి దీపాలు మిడికి నారిపోతూ ఉంటే
అప్పుడు వారు కొనడానికి వెనక్కి వెళ్ళి కిందకి వెళ్ళి దిగజారి కిందకి వెళ్ళి అక్కడ దేవుని సన్నిధిలో ప్రభా కనీసం 10 రోజులు కనిపెట్టాలి ప్రభు సన్నిధిలో, ప్రభా ఆత్మ అనుగ్రహించి వాడు పొందుకొని వచ్చేసరికి సంఘం ఎత్తబడిపోయింది. దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. కొనుక్కునడి అంటే డబ్బులు ఇచ్చి కాదు సుమా. దేంతో కొనాలి? నీ జీవితంలో ఏదైతే నీకు సంతోషమైనది, ఇష్టమైనది, ఏదైతే నీ కొరకు దాచుకున్నా ఎవరికి తెలియకుండా నీ బ్రతుకు నీ కొరకు ఉంచుకున్నావో, నీకు ఇష్టమైనవన్నీ తీసి యేసయ్య పాదాల దగ్గర పడేయడమే అదే నువ్వు కొనుక్కోవడం. వారు ఆ విధంగా వారు వెళ్ళి కొనుక్కొని వచ్చేసరికి లేట్ అయిపోయారు. దేవుని బిడ్డరా, యు ఆర్ లేట్. దేవుని సన్నిధికి చాలా మంది దేవుని సన్నిధికి కూడా లేట్గా వస్తూ ఉంటాం, కార్యక్రమాలకు కూడా లేట్గా అటెండ్ అవుతూ ఉంటాం. పర్వాలేదు, మా పాస్టర్ గారు ఏమన్నారు, దేవుడా అసలే చోటు పట్టించుకోడు. దేవుని బిడ్డరా, ఒక మాట చెప్తాను, దయచేసి వినండి. పాస్టర్ గారు అందరూ ఒక మాట చెప్పడం మర్చిపోయారు, చెప్పలేదు. అదే మాట నేను చెప్తున్నాను. దేవుడు భయంకరుడు. దయచేసి మీ పుస్తకాల్లో రాసుకోండి. దేవుడు, తండ్రి అయిన దేవుడు భయంకరుడు. పాపమునకు కానీ లేకపోతే తిరుగుబాటుకు కానీ అవిధేయత అక్రమానికి ఆయన దగ్గర చోటు లేదు. ఆ విషయాన్ని తెలుసుకున్న రోజే నీకు భయభక్తులు వస్తాయి. దేవుని బిడ్డరా, యేసు క్షమించును, ఇచ్చును, కాపాడును, దీవించును, కృపామయుడు, దయమయుడు, కనికరం గలవాడు అనే మాటలు వింటుంటే నాలాంటి వాడే యేసయ్య అని అనుకుంటున్నావేమో. మరలా తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు, నీకు శిక్ష ఇవ్వడానికి రాబోతున్నాడు. గొర్రెపిల్ల కాదు, గర్జించు సింహం, కొదమ సింహం వలె రాబోతున్నాడు. యేసయ్య మరలా కొదమ సింహం వలె రాబోతున్నాడు. ఎవరైతే తిరుగుబాటు చేశారో వారికి తీర్పు తీర్చి శిక్ష విధించడానికి రాబోతున్నాడు. ఆ శిక్ష భయంకరంగా ఉంటుంది. దేవుని బిడ్డ, అప్పుడు అంటారు, యేసయ్య నువ్వేనా ఇంత గొప్ప శిక్ష ఇచ్చావు? యేసయ్య నీ గురించి భూమి మీద ఉన్నప్పుడు అంతగా మా పాస్ గారు చెప్పారు, కానీ ఇప్పుడు ఏంటి ప్రభా మీద కఠినంగా శిక్షిస్తున్నావు? అప్పుడు నేను గొర్రెపిల్లను ఇచ్చానయ్యా, ఈరోజు నేను కొదమ సింహాన్ని చూస్తున్నావు కదా. తిరుగుబాటు చేసిన వారిని, అవిధేయులు, అక్రమస్తులు దేవుడు చూసినప్పుడు వారి మీద దేవునికి గొప్ప కోపము, పగ, రోషము పుట్టుకొస్తుంది. ఊరకనైనా యేసయ్య సిలువెక్కాడు, ఊరకనైనా నీ కొరకు శ్రమ పొంది రక్తము కార్చాడు ప్రభువుని దయచేసి జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. దేవుని బిడ్డరా, ఇది నాని నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావా? పరిశుద్ధాత్మను పొందుకోకపోతే దేవుడు మనకు తన అనుగ్రహైశ్వర్యం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు. ఆ సమయమే గొప్పదననిది. ఆ సమయాన్ని నువ్వు ఎలాగైతే మేడగదిలో 10 రోజుల వరకు కనిపెట్టారో, ఈ లాక్డౌన్ పీరియడ్లో నువ్వు లాక్డౌన్ అయిపోయి దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మను పొందుకునే వరకు నువ్వు కదిలి పైకి రావద్దని మీకు మనం చేస్తున్నాను. అలాంటి వారి ధన్యులు, అలాంటి వారి పరలోకాన్ని బలత్కారంగా అందుకుంటారు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. దేని బిడ్డరా, అది ఈ లోకానుసారమైన డబ్బు ఇస్తే వచ్చేది కాదు. ఒకసారి పేతురు గారు ఒకరి మీద చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మను అతడు పొందుకున్నప్పుడు చూడండి అక్కడ జరిగిన ఒక విషయం. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 17 నుంచి చదువుతున్నాను. అప్పుడు పేతురు, యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలు చేతులుంచటం వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి, సీమోన్ అంటే వేరొక సీమోను, మన సీమోను పేతురు కాదు, వేరొక సీమోన్ అనే వ్యక్తి అక్కడ ఉన్నాడు. వీరు చేతులిస్తే వీరికి పరిశుద్ధాత్మను పొందుకున్నారన్న సంగతి చూసి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఈడని అడిగాను. ఆ సీమోన్ వచ్చి పేతురు, యోహాన్ దగ్గరికి వచ్చి డబ్బు మూట తీసుకొచ్చి, అయిలారా ఈ డబ్బు మీద ఉంచుకోండి, నేను కూడా ఎవరి మీద అయితే చేతులుస్తానో వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకునేటట్టు అధికారం నాకు కూడా ఇవ్వండి అని. అప్పుడు పేతురు గారు ఏమన్నారు చూద్దాం. తెలిపెట్టారు. అందుకు పేతురు,
నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందామని తలంచుకునేందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. అంటే నువ్వు ద్రవ్యమిచ్చి పరిశుద్ధాత్మను పొందుకుందాం అనుకుంటున్నావా? నెవర్. డబ్బు ఇస్తే నీకు పరిశుద్ధాత్ముడు రాడు. నీ హృదయం ఇవ్వాలి, నీ జీవితం ఇవ్వాలి, నీ బ్రతుకు ఇవ్వాలి. దట్ ఈస్ ద ప్రైస్, పేయింగ్ ద ప్రైస్. నీ హృదయం ఇవ్వాలి, నీ అమూల్యమైన సమయం ప్రభువుకి ఇవ్వాలి. అది దేవునికి ఇచ్చిన రోజు పరిశుద్ధాత్ముడి దగ్గరికి వస్తాడు. ఇప్పుడు చదవబడ్డ లేఖనం బట్టి మనకేమర్థమైంది దేవుని బిడ్డలారా? ఆ సీమోన్ అనే వ్యక్తి పేతురు యోహాను దగ్గర డబ్బు ఇచ్చి పరిశుద్ధాత్మ వరం నాకు కావాలని అడుగుతున్నాడు. ఆయన అంటున్నాడు, డబ్బు ఇచ్చి ఆత్మను పొందుకుందాం అనుకుంటున్నావా? అయితే ఇక్కడ ఏం రాయబడిందండి? వారు దీపాలు ఆరిపోవచ్చు ఉండగా వారు వెళ్ళి నూనెలో సిద్ధల్లో నూనె కొనుక్కోవడానికి వారు వెనక్కి వెళ్ళి ఉన్నారని రాయబడింది ఈ లేఖనం. కొనుక్కోవడం అంటే డబ్బు ఇచ్చి కాదు సుమా. వారి జీవితంలో వారి బ్రతుకుని, వారి ప్రయాసమును, వారి యొక్క సమస్తమును విడిచి ప్రభుని అందుకోవడం. అది ఒక గంటలో అయ్యే పని అనుకున్నారా దేవుని బిడ్డరా? యేసు ప్రభువారు సంఘం ఎత్తబడే సమయానికి అప్పుడు నేను వెంటనే బయలుదేరి మారు మనసు పొంది రక్షణ పొందుకుని ఆత్మను పొందేసుకుని వచ్చేస్తాను. నో, అది ఒక దినంలో జరిగే పని కాదు. ఆత్మను పొందుకోవడం 2 దినాల్లో జరిగే పని కాదు. ఒకరికి వెంటనే పొందుకుంటారు, ఒకరికి 1 దినం పడుతుంది, కొంతమందికి 10 దినాలు పడుతుంది. దేవుని కృప, పరిశుద్ధాత్మను పొందుకోవడం అనేది దేవుని కృప. ఎవరి హృదయం అయితే దేవునితో అనుసంధానం చేయబడతారో, ఎవరి హృదయం అయితే దేవునితో అంటుకట్టబడతారో వారు మాత్రమే పరిశుద్ధాత్మను పొందుకుంటారు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావా? నేను గతసారి మీ అందరికీ ఒక చెక్ లిస్ట్ ఇచ్చాను, ఒక 9 పాయింట్లు ఇచ్చాను. కానీ అందులో అన్నీ కాదు, కానీ కొన్ని మీరు ఆల్రెడీ పొందుకుని ఉన్నారు, ఇంకా కొన్ని మీరు పొందుకోవాల్సిన మిగిలిన విషయాలు ఏంటంటే, నువ్వు నీతిమంతుడు కావాలి, నువ్వు నీతిమంతురాలు కావాలి, నువ్వు పవిత్రుడు పరిశుద్ధుడు కావాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఈ 3 జరిగాయా దేని బిడ్డరా? ఒకవేళ జరగకపోతే ఎత్తబడే గుంపులో ఉండమన్న సంగతి ఇది నన్ను గుర్తించుకో. పరిగెత్తి పాస్టర్ గారు నాకు బోధించరా ఈ విషయంలో నేను కొదువుగా ఉన్నానన్న భయం ఏర్పడిందా? ఒకవేళ భయం ఏర్పడకపోతే విడువబడిన గుంపులోని బుద్ధి లేని కన్యకల వలె మేకల గుంపులో మనం ఉంటామన్న సంగతి దయచేసి జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడ్డ. కాబట్టి దేవుని బిడ్డరా, కొంతమంది వెంటనే ఆత్మను పొందుకుంటారు, కొంతమందికి 1 దినం పడుతుంది, కొంతమందికి 2 దినాలు, కొంతమందికి 10 దినాలు, నెల రోజులైనా పట్టొచ్చు. అది నీలో ఉన్న విశ్వాసము, పరిశుద్ధత, నీతిని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే దేవుడు మాత్రం కావాలని లేట్ చేసేటువంటి దేవుడు కాడు. ఆయన వెంటనే నీ దగ్గరికి వచ్చి తన ఆత్మను నీలో కుమ్మరించాలని ఇష్టపడే దేవుడు. అయితే నీ హృదయము యోగ్యమైనదిగా కాకపోతే, ఇంకా సరిదిద్దుకోకపోతే పరిశుద్ధాత్ముడు నీ మీదకి రావటం అనేది లేట్ అవుతోంది. ఇది నా ఆత్మను పొందుకున్నారా? తీరా ప్రభు బోర ఊదగానే, ప్రభు రాకడ సమయంలో అయ్యో నేను ఆత్మను పొందుకోలేదండి, ఒక్కసారి సమయం ఇస్తే నేను వెళ్ళి నా ఆత్మను కొనుక్కొని వస్తానని అనుకుంటున్నావా? కనుక ఇప్పుడే దేవుని బిడ్డరా, ఈ లాక్డౌన్ పీరియడ్లో దేవుడు మనకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఏంటి అవకాశం తెలుసా దేవుని బిడ్డరా? నీ మట్టుకు నీవు, ఎవరి మట్టుకు వాళ్ళు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని గంటల తరబడి ఉపవాస ప్రార్థన చేసి ఆత్మను పొందుకునేటువంటి కృపను, సమయమును, అవకాశమును ఇస్తున్నాడు. అది దేవుని అనుగ్రహైశ్వర్యము అని బైబిల్లో రాయబడింది. నువ్వు మారు మనసు పొంది పరిశుద్ధాత్మను పొందుకోవడానికి దేవుడిచ్చే మంచి అమూల్యమైన సమయం. నినివే ప్రజలు అదే చేశారు. ఎవరితో ఒకరు పంతన పెట్టుకోలేదు. అందరూ కలిసి రండి ప్రార్థన చేద్దామని చెప్పలేదు. ఎవరి మట్టుకు వారు గదిలోనికి వెళ్ళిపోయారు. ఎవరి మట్టుకు వారు గోరుబట్టు కట్టుకున్నారు. ఎవరి మట్టుకు వారు ఆ ఫ్యాషన్లు, డిజైన్లు తీసేసి దేవుని బిడ్డరా బూడిద జల్లుకున్నారు. ఎవరి మట్టుకు వారు దేవుడితో ఏకాంతముగా వ్యక్తిగతమైన ప్రార్థనలకు వెళ్ళారు.
వారు పొందినటువంటి మారు మనసును చూసి దేవుడు పశ్చాత్తప్తుడై, అయ్యో ఇంత మంచి వాళ్ళ వీరు, ఇంత చక్కగా మారు మనసు పొందారే అని చెప్పి వెంటనే ప్రభు వారి యొక్క తీర్మానాన్ని, ఆయన నిర్ణయాన్ని మార్చేసుకున్నాడు ప్రభు. దేని బిళ్ళరా, ఇది నాని ప్రభు మనకి ఒక హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోలేదు కదూ, నీతిమంతుడు కాలేదు కదూ, ఇంకా పవిత్ర జీవితంలోకి రాలేదు కదూ, సరైన నిరీక్షణ విశ్వాసంలో లేవు కదూ, ఇంకెంతో వెనుకబడి ఉన్నావు. ప్రభు వారు అడుగుతున్నారు, నువ్వు ఈ దినం మొదలుకొని తీవ్రతగా వ్యక్తిగతంగా నీకు నీవే దేవుడితో అనుసంధానం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. వ్యక్తిగతంగా దేవుడితో అనుసంధానం కావాలి. అప్పుడు దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, ఇంటిని దీవించబోతున్నాడు. నేను బిళ్ళరా, నువ్వు దీవించబడితే, ఆశీర్వదించబడితే నిన్ను బట్టి దేవుడు నీ ఇంటంతటి వారిని కూడా ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు అటువంటి కృప నీకు ఇవ్వబోతున్నాడు. ఇదిగో ప్రభు యొక్క బోర శబ్దం వినగానే వారందరూ వెనక్కి వెళ్ళి కొనుక్కోవడానికి వెళ్ళినట్టు కాదు సుమా. అమూల్యమైన సమయం దేవుడు మనకి ఇచ్చారు. ఈ సమయం దేనికంటే సిద్ధపాటు సమయం. నువ్వు సిద్ధపడి పరిశుద్ధాత్మను పొందుకొని నీతిమంతుడివై, నీతిమంతురాలువై ప్రభు కొరకు కనిపెడుతూ ఉండాలని మీకు కోరుకుంటున్నాను. దేవుని అట్టి కృప దేవుడు మీకును, మీ బిడ్డలకును, మన సంఘమునకు కూడా ఇచ్చునుగాక. మరి ఇది మొదలుకొని రానున్న దినాల్లో తీవ్రత కలిగి దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మను పొందుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధి, అభిషేకము, దైవ జ్ఞానముతో కూడిన కృప మీ మీదకి వచ్చి మిమ్మల్ని దీవించి స్థిరపరిచి పరలోక రాజ్యమునకు వారసులుగా దేవుడు మిమ్మల్ని చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాన్ని మనం తీసుకుందాం. మహోన్నతుడా, పరలోకమందున మా తండ్రి యేసయ్యా, మీ ఘనమైన నామం బట్టి మీకు వందనాలు. సంఘమంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ కృపతో, కనికరముతో జ్ఞాపకం చేసుకోండి ప్రభు. యేసయ్యా, మీకు వందనాలైనా ఈ యొక్క ఆదివారపు ఆరాధన కాలంలో ఎంతమంది అయితే నీ సన్నిధికి వచ్చారో వారందరినీ బలపరచండి. నేను ప్రతి ఒక్కరూ ఆన్లైన్ ఆరాధనకు కట్టుబడి ఉండడానికి సహాయం చేయండి. నేను సాతానుడు, దుష్టుడు, అపవాది వాళ్ళ నిర్లక్ష్యము కానీ పర్వాలేదనే స్థితి కానీ కలుగు చేయకుండా నేను సంఘము నుంచి విడిపోయి నేను ఎలాగైతే దుష్టుని యొక్క నోట్లో పడకుండా కాపాడమని వేడుకుంటాను. ఇంకే స్థుతులు నాయన. సంఘం మేమందరం కూడా సిద్ధపాటు దినాలు పాటిస్తున్నాం. సిద్ధపాటు దినాల్లో ప్రతి ఒక్కరు కూడా అంటుకట్టబడి పరలోక రాజ్యంలో చేరు పర్యంతము శ్రమైన, బాధైన, హింసైన ముందుకు వెళ్ళడానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి సంఘం చుట్టూని కంచి వేసి కాపాడండి. ఎవరు కూడా నిర్లక్ష్యము, ప్రార్థనలు ఏమీ లేకుండానైనా మేమందరము ఎత్తబడే గుంపులో ఉండాలి ప్రభా. మా ఆత్మీయ జీవితాలు ఇంతవరకు చాలేదని మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. నైనా మీ కృపా కటాక్షం లేనిదే మేమేమి చేయలేమని ఒప్పుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని కరుణించి కృప చూపి ఈ కృప ద్వారా మమ్మల్ని అంగీకరించమని బ్రతిమాలి వేడుకుంటున్నాం. అన్న సంఘంలో అనారోగ్యాలు, వ్యాధులు కలిగి ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. పెద్దలను, వృద్ధులను, నేను చిన్నపిల్లలను దీవించి ఆశీర్వదించండి ప్రభు, కాపాడండి. అలాగే ప్రభా యేసయ్య తండ్రి, గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాం. అనిత కొరకు ప్రార్థిస్తున్నాం. షర్మిల కొరకు ప్రార్థిస్తున్నాం. సలోమి కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను దీవించి వారి గర్భఫలాలను ఆశీర్వదించండి. నైనా ఈ లాక్డౌన్ పీరియడ్లో వారికి ఎటువంటి ఇబ్బంది, కష్టము, నష్టము లేకుండా వారిని కాపాడి సంరక్షించి ఆశీర్వదించమని వేడుకుంటాం. వందనాలు ప్రభు. యేసయ్య మీకు వందనాలు. అలాగే మా సంఘంలో ఉన్న బలహీనత, అనారోగ్యాలు, వ్యాధులు కల వారిని స్వస్థపరచండి, రక్షించండి. మేమందరం ఏక మనసు కలిగి ఈ సన్నిధి ఎదిగే భాగ్యం దయచేయమని వేడుకుంటాం. సంఘం మీద యేసు రక్తమును ప్రోక్షిస్తున్నాం. సకల విధమైన ఐగుప్త రోగాలకు నీ బిడ్డల మీద అధికారం లేదని యేసు నామములో వాటన్నిటినీ సంఘము మీద నుంచి తొలగిపోవునుగాక. తండ్రి మీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ మీ సన్నిధితో మమ్మల్ని కాపాడి రండి నాయన తండ్రి. సంఘం ఎత్తబడే సమయంలో నేనా లోతు కుటుంబాన్ని ఎలాగైతే మీరు ఈడ్చుకుని వెళ్ళారో మమ్మల్ని కూడా నేను మధ్యాకాశానికి ఈడ్చుకుపోమని బ్రతిమాలి వేడుకుంటున్నాం. మమ్మల్ని బలపరిచి కృప చూపి కాపాడమని సమస్తమును మీ చేతులకు అప్పగిస్తాం. త్వరగా రానైనా యేసుక్రీస్తు ప్రభు నామములో బ్రతిమాలు గురించి వేడుకొంచున్నాం తండ్రి.
ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయండి, మనడస్తులు మీకు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని మమ్మల్ని తప్పించండి. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం మీరున్నారు తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు, తన మహిమ ఎదుట మిమ్మల్ని నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుకు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు, మీ కుటుంబాలకు రాకపోకలకు తోడయండి, భద్రపరిచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.